దిలీప్ కుమార్ గారు. మనం ప్రతి అంశం మీద మాట్లాడుతున్నాం, బాగా వైరల్ కూడా అవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తుంటే అంటే మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఒక్కసారి అంటే మల్లన్న మరి అంటే మల్లన్న మీ పార్టీలో గెలిచాడు, మీ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్సీగా ఆయన సుదీర్ఘ పోరాటం తర్వాత మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం వచ్చింది. కానీ ఆయన ఆశకి అత్యాశకి మధ్య ఊగిసలాడుతూ ఆయన అంటే దాదాపుగా మంత్రి పదవి ఆశించాడని రకరకాల వార్తా కథనాలు రావడం, దాన్ని అంటే రేవంత్ రెడ్డి గారు విభేదించడం వల్లనో లేకపోతే ఇంకో రకంగానో అనేక రకాల పరిణామాలు జరిగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి సోకాజ్ నోటీస్ ఇచ్చినా రెస్పాండ్ కాకపోవడం, కట్ చేస్తే సస్పెన్స్. ఏంటి అంటే ఇప్పుడు మరి బీసీ నినాదం ఎత్తుకున్న మల్లన్న రేపొద్దున రాజకీయ పరంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా పెనుమార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఈజీ కాదు, అంత ఈజీ కాదు. కాన్సెప్ట్ అనేది డెఫినెట్లీ పవర్ఫుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఈ మధ్య కాలంలో అది బాగా పైకి లేచింది బీసీ కాన్సెప్ట్. నో డౌట్, అందులో అనుమానం లేదు. బీసీ కాన్సెప్ట్ బాగా ప్రబలంగా ఉంది, అనుమానం లేదు. మంచి కాన్సెప్టే, మనకు కాదని కూడా అనలేదు. ఇటు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీలు కానీ 70 and odd years ఇండిపెండెన్స్ తర్వాత కూడా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో లేదు. ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీలు ఏంటంటే అంబేద్కర్ పుణ్యమా అని, అంబేద్కర్ గారి పుణ్యమా అని రిజర్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ మాత్రమన్నా అక్కడ ఇక్కడ వాళ్ళు గెలిచి నిలబడ్డారు. అక్కడ కొందరు బాగానే అవకాశాలు వాడుకొని మంచి నాయకులు ఎదిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఆ రిజర్వేషన్ లేకపోతే వాళ్ళకి అవకాశం కూడా వచ్చేది కాదు. బీసీలకు రిజర్వేషన్ లేదు కాబట్టి అవకాశం వాళ్ళకి లేదు. బట్ ఎన్టీఆర్ ఒక ఎఫర్ట్ చేశాడు. ఎన్టీఆర్ గారిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆయన చౌదరి అయినా కూడా బీసీలకు చాలా మంది ప్రమోట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే బీసీ నాయకత్వం పైకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు ఆ నాయకులు కొంతమంది. అంటే అది ఆయన స్ఫూర్తి మిగిలిన వాళ్ళకి. ఇప్పుడు కూడా సీఎం ఒక ఎఫర్ట్ చేశాడు పాపం. ఇది మంచి హీరోయిక్ ఎఫర్ట్. అది రేవంత్ రెడ్డి గారు కులగడన మామూలు విషయం కాదు. దేశంలో ఎక్కడ లేకుండా ఇక్కడ కులగడన చేసే ఒక సాహసం చేసిన తర్వాత క్రిటిసిజం, అపోజిషన్కు ఆయన కౌంటర్గా ఏం చెప్పాడంటే, మేము కాదు, పార్లమెంటే దీన్ని ఆమోదించాలి, మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, పంపిస్తాం 42%. కానీ నేను మా అధ్యక్షుడితో మాట్లాడా, ఆయన కాన్సెంట్ తీసుకొని చెప్తున్నా, రేపు మేము లోకల్ బాడీ ఎన్నికల్లో 42% ఇస్తామని ప్రకటించాడు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించాడు. ఇక్కడ అది అఫీషియల్గా పార్లమెంట్ ఆమోదం చెప్పకపోయినా సరే అది కూడా ఒక సాహసమే, మామూలు విషయం కాదు. సో అది మనం అప్రిషియేట్ చేయాలి దాన్ని. సో ఇది ఏమవుతుందంటే, మీకు తీర్మానం ఆశించేదేమో పాపం మరి నాకు తెలియదు ఆయన ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో తెలియదు. ఒక అగ్రెసివ్ లీడర్, అందులో అనుమానం లేదు. ఇదే తీర్మానం వలన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు, మన ఎవరికి జ్ఞాపకం కూడా లేకపోవచ్చు. ఎందుకంటే 100లోనే ఓట్లు వచ్చినాయి, 1000లో కూడా రాలే. 100లో 1000లో వచ్చి ఓడిపోయాడు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు తీర్మానం. కానీ తర్వాత ఆయన తనది క్యూ ఛానల్ పెట్టుకోవడం, వివిధ అంశాల మీద ఆఫీసర్లను నిలదీసే పద్ధతి, అది ఎవరనండి మీరు సెటిల్మెంట్ అంటారు, మరొకటి అంటారు, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితిలో అతను పాపులర్ అయ్యాడు బాగా. ఆ పాపులారిటీ కంటిన్యూయేషన్లో అతనికి సీఎం ప్రామిస్ చేశాడు. ఆ సీట్ నేను అడిగా, ఎందుకంటే 2 times నేను ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేశాను. మీరు అడిగారా? నేను సీఎంని అడిగా, ఎందుకంటే నేను 2 సార్లు కాంటాక్ట్ చేసి గెలిచా. నేను మళ్ళీ పోటీ చేయలేదు కాబట్టి ఆ గెలుపు ఉంది, రికార్డు ఉంది కాబట్టి నాకు ఇవ్వండి అంటే ఆయన అన్నాడు, నేను తీర్మానం ప్రామిస్ చేశాను అన్నాడు. నాకు ఇవ్వలే. ఆయన తీర్మానం నిలబడ్డాడు నీ దగ్గర. నేను అడిగితే తీర్మానం అన్నాడు, కరెక్టే అన్నా, నాకు ప్రామిస్ చేశాడు అన్నాడు. సరే కానీ అని నేను ఆ తర్వాత మనం చూసాను. నేను కూడా ఆయన దాంట్లో ఎలక్షన్స్లో తిరిగా, చాలా సీరియస్గా తిరిగా, 1 week తిరిగాను, ఇది కూడా పోలే. సో అప్పుడు రెడ్డి ఓటేసాడు, కోమటాయన వేసాడు, బ్రాహ్మణ ఆయన వేసాడు, నేనే తిరిగా. తీర్మానం వల్ల గెలుపులో కాస్త కూస్తో వృతాభక్తిగా మాది కూడా రోల్ ఉంది. గెలుపు మొత్తం కూడా నా ఇమేజ్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారు, అహంకారపూరితమైన మాటలు. ఎట్లా మరి మా ముందు చెప్తే మీ ఇళ్లలో పడుకునేవాళ్ళం, తిరిగేవారు కాదు కదా, మీకెందుకు ఆ శ్వాస ముందు చెప్తే పోయేవాళ్ళం కాదు కదా. ఆ తిట్లేదో ముందు తిడితే మేము పోయేవాళ్ళం కాదు. ఆ 1 week మీకు తెలుసు అంత సీరియస్గా తిరిగాము. వచ్చి 6 రోజులు జ్వరం మీద పడ్డాను. సో నేనేమంటే చాలా మంది తిరిగాను, నేను కాదు చాలా మంది. ఆయన అన్నాడు, నేను 49 నియోజకవర్గాలు తిరిగితే 42 గెలిచారు. 44 నియోజకవర్గాల్లో నేను నిలబడి ప్రచారం చేస్తే 42 మంది గెలిచారు. అహంకారం కాదు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ నేనే తెచ్చాను నేనంటే మీరు ఒప్పుకుంటారా? దిలీప్ కుమార్ కూడా తెలంగాణ పోరాట యోధుడే అంటారు మీరు తప్ప, 1000 మంది ఉన్నారు
ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆయన ఆఫీస్ ఎదురుగా ఒక పోస్టర్ చూశాను, ఒంటి చేత్తో కాంగ్రెస్ గెలిపించిన మల్లన్న అని. అది కరెక్టా? చెప్పన్నాడు. అహంకారం అది, తప్పు, ఎవరికైనా తప్పే. నేను చెప్పేది ఆయన ఒక్కడు కాదు, డెఫినెట్లీ. మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమైపోతారు? లే పాపం తెలియదు, అని 2 చేతులతో గెలిపించాడు, మరి ఆయన ఒంటి చేతితో గెలిపించాడు మనకు తెలియదు. నేను చదువుకుని ఆశ్చర్యపోయాను అసలు, ఇదేంటి మరి గద్దెరెడ్డి, విమలక్కేది, కొండాలక్ష్మి బాపూజీ, అంతకుముందు చనిపోయిన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కంట్రిబ్యూషన్ ఉందా లేదా? అన్ని పార్టీలు ఏసీలో ఉన్నాయి, కోదండరాం లేడా, వీళ్ళందరూ కలిసి ముందు తెలంగాణ తెచ్చారు కదా, వాళ్ళందరూ బీఆర్ఎస్ వ్యతిరేకించారు. మేమందరం కలిసి వ్యతిరేకించాం. నేను 1,00,000 కాపీలు వేసా పుస్తకం, అపరిచితుడు. ఆ పుస్తకం చదివిన హరగోపాల్ ప్రొఫెసర్ అన్నాడు నాతో, దిలీప్ ఈ పుస్తకం ముందు నేను చదివి ఉంటే అసలు కేసీఆర్ నమ్మేవాడు కాదన్నాడు. నేను తెలంగాణ వచ్చినాక వేసా. అంటే ఎవరెవరిదో కంట్రిబ్యూషన్. అవును, 1,00,000 పుస్తకాల వల్ల 10 ఓట్లు పడవచ్చు, అదే కంట్రిబ్యూషనే. ఇంతమంది చేసిన దాన్ని నేను ఒక్కడనే ఒంటి చేత్తో గెలిపించాలని కూడా తప్పు. నేనేమంటున్నా, ఆ విధమైనటువంటి ధోరణి అతనికి తగదు. సరే, వాట్ ఎవర్, అతను డిజర్వింగ్ అనుకుందాం. ఆయనకి సీట్ ఇవ్వడం కూడా తప్పులేదు, ఆయన గెలుచుకొచ్చాడు. ఈ రోజు ఆ వాదాన్ని ఎత్తుకోవడం కూడా తప్పులేదు, కానీ నువ్వు ఎట్లా తప్పంటావు? సీఎం రేవంత్ యూనిక్ డెసిషన్ తీసుకున్నాడు, కంట్రీ మొత్తంలో నిర్ణయం తీసుకున్నాడు, కులగడని చేయించాడు. అరే నువ్వు 1,00,000 మంది పిల్లలు పోయి ఇంటింటికి తిరిగి తీసుకొచ్చిన అది నువ్వు తప్పు అనడానికి నువ్వు ఏం చేసావు? శాంపుల్ స్టడీ చేసావా?